గుడిలో సేవ చేస్తాను నేను. పట్టమేశ్వరుడు నవరాత్రి నుంచి చేస్తాను. అయితే ఏంటి చాలా అమ్మవారు పవిత్రమైన అమ్మ దేవత. మన వాళ్ళంతా ఇక్కడ వెళ్ళే వాళ్ళంతా వేల మంది లక్షల మంది వచ్చి బోనాల పండుగ నవరాత్రులు దసరా టైంలో చేస్తారు బాగా పూజలు. చేసినప్పుడు మన భక్తులు అమ్మవారు ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారు చెప్పుకుని పూజలు తీసుకుని ఆమె కోరికలు తీసుకుంటారయ్యా. అందరి కోరికలు సవ్యంగా చేస్తుంది అమ్మ. అలాంటి టైంని మన పవిత్రమైన దేవాలయాన్ని ఎవరో వచ్చి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? మనం ఎవరైనా చిన్నప్పుడే అమ్మ మన వాళ్ళు అమ్మ తీసుకెళ్ళి బయట బాత్రూంలో కాదు బయట చేపిస్తారు. ఏదో విలేజ్లో అయితే బయట చేపిస్తారు, లేదా బాత్రూమ్ తీసుకెళ్తారు. మనం ఎప్పుడు ఇంటి ముందు పడుకునే చోట దేవుడి దగ్గర ఏమైనా చేపిస్తారమ్మా? ఇంత తెలియని కొంచెమని ఉండాలి. చిన్నవాళ్ళతో పర్లా, పెద్దవాడు చేసి అమ్మవారి బంధు అపాత్రత చేసి ఇవి నన్ను 2 టైం వెళ్ళేసి ఎవరు పట్టుకున్నారు, ఇచ్చేసారు, పోలీసులు కప్పారు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ధర్నా చేశారు. మా వాడిని ఎందుకు పట్టుకున్నాడు, మెంటల్ ఎట్లా సృష్టించారంటే వాడు ఒక మెంటల్ సైకో అని చెప్పి సృష్టించారు. మంచోడు వాడు, యాక్చువల్గా మంచోడిని ఇలా సృష్టించి వదిలేస్తారని ఇచ్చేసేసి వాడు సృష్టించి వాడు మెంటలు, వాడికి సరిగ్గా తెలియదు, ఏం తెలియదు అని చెప్పి వాళ్ళు ఏదో మాఫ్ చేద్దామని చెప్పి చూశారు. కానీ వదల మన హిందూ ధర్మాలు మొత్తం వచ్చి పొద్దున్న రాత్రి నుంచి 1 గంట నుంచి ఇప్పుడు వరకు ధర్నా చేస్తే ఏదో మరి రిజల్ట్ ఏదో వచ్చినాయంట, విరమించుకోమన్నారు అందరూ. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకా కంప్లీట్ కాలేదమ్మా. ఏదైనా కూడా నిజ నిజాలు తెలుసుకుని వాడు తెలుసుకుని జడ్జిమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఆడికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడేదాకా ఇవ్వాలన్నారు ఎవరు మన హిందూ సమాజ్ వాళ్ళు. దయచేసి వాడిని ఇచ్చేంచి ధర్మం ప్రకారం న్యాయంగా చేసి మన అమ్మవారి ప్రభుత్వాన్ని కాపాడాలని మొక్కుంటానమ్మా. మీ అందరికి ధన్యవాదాలు.